అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు ఏ స్థాయిలో ఎవరు తీసుకుంటున్నారో కానీ బాగా బెడిసికొడుతున్నాయి. ఆ వర్గాలకు సాటిస్ఫై అవ్వట్లేదు, ఆ పర్సన్స్కు సాటిస్ఫై అవ్వట్లేదు, ప్రభుత్వానికి కూడా అంత పాజిటివ్ ఏమీ తీసుకురావడం లేదు. అది నామినేటెడ్ పదవుల కేటాయింపు కానీ, లేదా పాలసీ పరమైన విధానపరమైన నిర్ణయాలు కావచ్చు, లేదా అనేక అంశాలు. సో తాజాగా నిన్న ఇదే టైంకి అనుకుంటా ఏబి వెంకటేశ్వరరావు గారికి, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారికి పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఒక పదవి ఇచ్చారు, నామినేటెడ్ పదవి. సో దాని మీద 24 గంటలు తిరక్కముందే విపరీతమైన నెగిటివ్ వస్తుంది. సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళ గ్రూపుల్లో కావచ్చు, ఏబీవీ గారి సన్నిహితుల దగ్గర నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ కావచ్చు. సో ఏబీవీ గారు అయితే దీని మీద డైరెక్ట్ కామెంట్ చేయలే, ఆయన అయితే ఏమీ మాట్లాడలేదు. ఆయన సన్నిహితుల దగ్గర ఎక్కడెక్కడ ఆఫ్ ద రికార్డో ఆన్ ద రికార్డో ఏమీ మాట్లాడినట్టు నాకైతే తెలియదు. కానీ విపరీతమైన నెగిటివ్ అయితే ఉంది. 100% ఈ పదవి ఆయనకు సరైనది కాదు, ఆయనకు అన్యాయం జరిగింది, ప్రభుత్వం అవమానించింది అని ఒక టాక్ స్ప్రెడ్ అవుతోంది. అయితే దీనికి బహుశా ప్రభుత్వం ఏమైనా కసరత్తు చేశారా, ఏదో ఒకటి ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇస్తే బాగుంటుంది అనుకొని ఇచ్చారా, ఏదైనా ప్రభుత్వం మీద ఒత్తిడి ఉన్న కారణంగా ఎటువంటి కసరత్తు లేకుండా ఏదో ఒకటి ఇచ్చి చేతులు దులిపేసుకుందామని ఇచ్చారా, లేదంటే ఏబి వెంకటేశ్వరరావు గారిని తట్టుకోలేము, ఆయనకి ఏమైనా పెద్ద పదవి ఇస్తే ఆయన్ని మనం డీల్ చేయడం కష్టం, మళ్ళీ కమ్యూనిటీకి ఇచ్చామనుకుంటారు, కులాన్ని నెత్తిన పెట్టుకున్నాం అనుకుంటారు, అటువంటి అపవాదులు మనకెందుకు, సో అందుకని పక్కన పెడదాం, ఈ చిన్న పదవి ఇచ్చి చేతులు దులుపుకుందాం అనుకున్నారో. సో ప్రభుత్వ పెద్దల ఆలోచన ఏదైనా కావచ్చు, కానీ ఈ పదవి మాత్రం ఆయనకు తగింది కాదు అనేది ఒక టాక్. ఈ పదవి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మెట్కూరు చిరంజీవి రెడ్డి గారని ఆయన చేశారు. ఆయన ఒక ఉదయగిరి నియోజకవర్గం అనుకుంటా అయింది, ఒక మండల స్థాయి నాయకుడు. ఆయన కలిగిరి మండలంలో కొంచెం పేరున్న నాయకుడు, ఒక మండల స్థాయి నాయకుడు. సో ఎమ్మెల్యేకు తక్కువ, ఒక కార్యకర్తకు నాయకుడికి ఎక్కువ. సో ఆయన చేశారు ఈ పదవి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నాగుల్ మీరా గారు చేశారు ఈ పదవి. అంటే వాళ్ళు నియోజకవర్గ స్థాయి నాయకులు మాత్రమే. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ అధికారి, ఒక కీలకమైన బ్యూరోక్రసీలో పనిచేసిన అధికారి, ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన అధికారి, డీజీపీ లెవెల్లో పనిచేసిన అధికారి, 30 ఏళ్ల పాటు కేంద్ర సర్వీసులో ఉన్న అధికారి. సో అటువంటి అధికారికి సాధారణ కార్యకర్తలకు ఇచ్చే పదవి ఇస్తారా? ఇది అవమానమా కాదా? ఇది అన్యాయమా కాదా? ఇవ్వకుండా ఉండొచ్చు కాక. ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఇప్పటికే సింపతి ఉంది. ఆయనకు ఏ పదవి ఇచ్చినా ఎవరూ పట్టించుకోరు, ఎవరూ కూడా ప్రభుత్వాన్ని నిందించరు. ఆ కులానికి ఇచ్చుకున్నారు, లేదంటే వాళ్ళ మనిషికి ఇచ్చుకున్నారని ఎవరూ అనరు. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పరిపాలనలో బాధితుల జాబితా ఒక 500 మంది జాబితా తయారు చేస్తే అందులో మొదటి 10 పేరుల్లో ఆయన పేరు ఖచ్చితంగా ఉంటుంది. రఘురామకృష్ణరాజు గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు, ఇట్లా కొన్ని పేర్లు ఉంటాయి. సో ఆ పేర్లలో మొదటి 10 పేర్లలో ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు గారి పేరు చేర్చాల్సిందే. బ్యూరోక్రసీ అధికారిగా ఆయన అన్ని ఇబ్బందులు అనుభవించాడు. ఒక ఐపీఎస్ అధికారి చివరి 10 ఏళ్ల కెరీర్ ఎంత అవమానకరంగా ముగిసిందండి. ఒక డీజీపీ స్థాయి అధికారి చివరి 5 ఏళ్లలో పోస్టింగ్ లేకుండా ఏదో చివరగా పదవి విరమణ చేయడానికి ఒక 2-3 గంటల ముందు ఒక పోస్టింగ్ తీసుకొని బయటకు వచ్చాడు. ఎంత అవమానకరం అండి. సో అది వైసీపీ వాళ్ళు అతన్ని అలా అవమానించారు. సో అది ఆయన గుండెల్లో పెట్టుకొని, మనసులో పెట్టుకొని, కడుపులో పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా తన పవర్ చూపించడానికి మాత్రం రెడీ అయ్యాడు. ఆయన మీద సొంత కమ్యూనిటీలో సింపతి ఉంది, మంచి ఫీడ్బ్యాక్ ఉంది, మంచి పేరు ఉంది, ఇతర వర్గాల్లో కూడా సింపతి ఉంది. సో ఆయనకు నెత్తిన పెట్టుకున్న, ఈ ప్రభుత్వం వచ్చాక ఆయన్ను నెత్తిన పెట్టుకున్నా ఎవరు ఏం పట్టించుకోరు. ఆయన ఒకవేళ ఏమైనా అతి చేస్తే, ఆ పదవిని అడ్డం పెట్టుకుని ఆయన అతి చేస్తే అప్పుడు ఆయన మీద కూడా రివర్స్ అవుతారు జనం. చూడండి, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇచ్చారు, ప్రభుత్వ సలహాదారుగా కీలక పదవి ఇచ్చారు, అన్నిట్లో నెంబర్ 2గా చేశారు. సో మొదట్లో ఎవరు పట్టించుకోవాలా, ఆ తర్వాత ఆయన అన్నిట్లో వేలు పెట్టడం, అన్ని వ్యవహారాల్లో వేలు పెట్టడం, ప్రతిదీ ఆయనే మాట్లాడడంతో అప్పుడు ఆయన మీద వ్యతిరేకత వచ్చింది. సో మొదట్లో ఆయనకు పదవి ఇచ్చిన వెంటనే ఎవరు ఏం మాట్లాడరండి. ఇప్పుడు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎంత పదవి ఇచ్చినా జనమేమి నెగిటివ్గా ఫీల్ అవ్వరు. ప్రభుత్వం ఏమైనా భయపడుతుందేమో ఆయనకు పదవి ఇచ్చేస్తే జనం తిట్టుకుంటారని, జనం పట్టించుకోరు.
ఒకవేళ ఆ పదవిని అడ్డం పెట్టుకుని ఆయన ఏమైనా దుర్మార్గం చేస్తే, అరాచకాలు చేస్తే అప్పుడు నెగిటివ్గా ఫీల్ అవుతారు. సో ప్రభుత్వం అంటే చంద్రబాబు గారితో ఇదే సమస్య. ఎవరు ఏమనుకుంటారో అనే మొహమాటానికో, లేదంటే ఇవ్వకపోతే బాగోదేమో అనే మొహమాటానికో, ఏదో సాటిస్ఫై చేద్దామనో ఇవ్వడం వలన ఏబీవీ గారి స్థాయికి తగ్గినట్టే. ఒక డీజీపీ స్థాయిలో పనిచేసిన అధికారికి ఇదైతే మాత్రం కరెక్ట్ పదవి కాదు. ఎందుకంటే ఆయన సన్నిహితుల్లో కావచ్చు, ఆ వర్గంలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు విపరీతంగా ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో కూడా బాగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందన్నమాట. సో ప్రభుత్వానికి చెడ్డ పేరే ఇది, అంత మంచిది కాదు. దీని బదులు ఇవ్వకుండా ఉన్నా బాగుండేది. మరి ఎవరు కసరత్తు చేస్తున్నారో కానీ నామినేటెడ్ పదవుల విషయంలో కొంచెం అంత పబ్లిక్ రియాక్షన్ అయితే బాగాలేదు. థ్యాంక్ యూ.